నా దగ్గర రోజు ఎంతోమంది వచ్చి డాక్టర్ గారు మేము బీపీ టాబ్లెట్స్ వేసుకుంటున్నాం, చాలాసేపు వేసుకుంటున్నాం, స్టాప్ చేయొచ్చా అని అడుగుతారు. నేను ఒకే చెప్తాను అనమాట, డు నాట్ స్టాప్ బీపీ టాబ్లెట్ సడన్లీ. ఇది ఎట్లా ఉంటుందంటే, సపోజ్ మన ఇంట్లో దోమలు ఉన్నాయి, మనం ఏదో ఆల్ అవుట్ పెట్టుకున్నాం, ఆల్ అవుట్ పెట్టుకుంటే దోమలు రాకుండా ఉంటాయి. కానీ దోమలు లేనందుకు మనం ఆల్ అవుట్ ఆఫ్ చేసి పెడితే మళ్ళీ దోమలు వస్తాయి. అదేవిధంగా బీపీ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి బీపీ కంట్రోల్ ఉందని స్టాప్ చేస్తే మళ్ళీ బీపీ పెరుగుతుంది. అది కూడా పెరుగుతుంటే సమ్ టాబ్లెట్స్, ఎస్పెషలీ బీటా బ్లాకర్స్ అంటాం రొటీన్గా వాడేవి, వాటి వల్ల రీబౌండ్ హైపర్ టెన్షన్ వస్తుంది. అంటే ఉదాహరణకి ఎవరన్నా 140/100 బీపీ ఉన్న వాళ్ళు టాబ్లెట్ వేసుకొని 120/80 వరకు వాళ్ళ కంట్రోల్ అయింది. సడన్గా వాళ్ళ నార్మల్ ఉంది అని టాబ్లెట్ స్టాప్ చేస్తే 120 నుండి 180, 190 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి వాళ్ళు కొంతమందికి బ్రెయిన్లో రక్తనాళం చిటికిలించి బ్రెయిన్లో పెద్ద బ్లడ్ క్లాట్ అయ్యి కోమాలు పోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని నాకు ఎప్పుడు భయం అన్నమాట. టాబ్లెట్ అనేది ఎప్పుడు స్టాప్ చేయొద్దు. స్టాప్ మీరు చేయాలనుకున్నా కానీ మీ డాక్టర్ ఆధ్వర్యంలోనే చేయాలి. మీరు ఆ టాబ్లెట్ క్రమేణా డాక్టర్ ఆధ్వర్యంలో స్టాప్ చేస్తేనే మీకు మంచిది.